మీరు ఎంసీసీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అంటే సెంట్రల్ లెవెల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులకు వచ్చేసి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. సో ఎవరైనా చూడాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యు9 ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఏ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా సీట్ మ్యాట్రిక్స్ అంటే టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు కదా. సో ఎంసీసీ థర్డ్ రౌండ్కి సంబంధించిన కౌన్సిలింగ్కి సంబంధించి 27 సెప్టెంబర్ 2025 నుంచి 28 సెప్టెంబర్ 2025 అంటే ఈ 2 డేస్ మధ్యలో మనకి రేపటిలోగా మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఈ 2 డేస్లో రిలీజ్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, పేమెంట్ ఎప్పుడు పే చేయాలి అంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి 29 సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు అయితే మనం 12 గంటల కంటే మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పేమెంట్స్ ఎప్పుడు చేయాలి అంటే 5th అక్టోబర్ సాయంత్రం 3 గంటల వరకు అయితే మనకి సర్వర్ టైం అండి ఇది. సో ఈ టైం వరకు మనం పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్కి సంబంధించిన డేట్స్ ఇవి. ఇది ఎంసీసీ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్. ఓకే, ఈ 7 డేస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే 30వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు సెప్టెంబర్ వరకు మనం చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి మిడ్ నైట్ 11 గంటల 55 నిమిషాల వరకు మనకి అవకాశం ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చాయిస్ లాకింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 4 PM ఆఫ్ 5th అక్టోబర్. సో మనకి 5th అక్టోబర్ నుంచి 4 PM నుంచి అర్ధరాత్రి అంటే 11 గంటల 55 నిమిషాల వరకు చాయిస్ ఫిల్లింగ్కి అంటే ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఓకేనా, సో ఈ 6 డేస్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 6వ తారీఖు అక్టోబర్ నుంచి 7వ తారీఖు అక్టోబర్ మధ్యలో అయితే మనం ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుందండి. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. మనకి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే 8వ తారీఖు అక్టోబర్న మనకి రిజల్ట్స్ ఇస్తారు. సో థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎవరికి సీట్స్ వచ్చాయి ఎవరికి రాలేదు అనే విషయాన్ని మనకి 8వ తారీఖు అక్టోబర్న తెలుస్తారు. ఇంకా రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, సో రిజల్ట్స్ వచ్చినంత మాత్రాన మనకి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన సరిపోతుందా, మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. సో ఆ రిపోర్టింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి అంటే 9వ తారీఖు అక్టోబర్ నుంచి 17వ తారీఖు అక్టోబర్ మధ్యలో అయితే మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ 9 రోజుల్లో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అవుతుందో, అంటే ఇప్పటికే మీకు తెలుసు మీరు ఆప్షన్స్ ఏవైతే పెట్టుకుంటారో ఆ కాలేజెస్లో మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఆ కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి మనం విల్లింగ్ ఉంటేనే ఆప్షన్స్లో పెట్టుకోండి. ఓకేనా, ఎక్కడో దూర ప్రాంతాల్లో వచ్చింది, నేను వెళ్ళలేను, ఈ కాలేజ్ నచ్చలేదు, ఇలాంటివి వస్తే కనుక, అలాంటి కండిషన్స్ ఉంటే కనుక ఆ కాలేజెస్ని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకు అంటే మీకు వచ్చే సీటు కూడా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, అంటే మీరు థర్డ్ సీట్కి మీకు విల్లింగ్ ఉంది, మీకు 4th సీట్లో కూడా మీరు విల్లింగ్ ఉంది, కంపేర్ చేసుకుంటున్నప్పుడు మీరు 4th సీటింగ్ విల్లింగ్ ఉన్నారు కాబట్టి మీకు అది అలొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు తర్వాత డెసిషన్స్ మార్చుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. సో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయండి. కాలేజ్కి నేను వెళ్ళగలను అనుకుంటే మాత్రమే పెట్టుకోండి. ఓకేనా, సో మీరు 9 డేస్ అంటే 9 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్ మధ్యలో ఈ 9 డేస్ మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూషన్స్. సో మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనం 2-3 సార్లు వెరిఫికేషన్స్కి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తారు, ఇదంతా అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాం కదా, అప్పుడు డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, మనం రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చినవి, వెరిఫికేషన్ టైంలో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా టాలీ అవుతున్నాయా లేదా అని. అక్కడ ఏమైనా ఫ్రాడ్ కనుక ఐడెంటిఫై అయితే మీ సీట్ అనేది ఉండదు అండ్ క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో మనం ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారంటే 18 అక్టోబర్ నుంచి 19 అక్టోబర్ ఈ 2 డేస్ మధ్యలో అయితే వెరిఫికేషన్ జరుగుతుందండి. సో ఓకేనా, ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఫైనల్ అలాట్మెంట్ ఎవరికి అయింది ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇదండి ఎంసీసీ కౌన్సిలింగ్ అంటే సెంట్రల్ లెవెల్లో జరుగుతున్న ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ రౌండ్ యొక్క కౌన్సిలింగ్ డీటెయిల్స్ అండ్ డేట్స్. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదు అంటే ఈ కౌన్సిలింగ్లో మాకు సీట్ వస్తుందా రాదా, మేము పెట్టుకోలేకపోతున్నాం వెబ్ ఆప్షన్స్, అలాంటి హెసిటేషన్స్ ఏమున్నా, డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.